అమ్మో ఇదేంటి డోర్ తీసే ఉంది, కింద పిల్లలు కూడా లేరు, ఏంటంత తేడాగా ఉంది. నైట్లో నిద్రపోకుండా నేను ప్లాన్ చేస్తే మధ్యలో ఈ డ్రీమ్ బాయ్ గడ ఎవడే నిన్ను. నువ్వొచ్చావేంటి? రోజు నీ కల్లోకి వచ్చేది నేనే తల్లి. నువ్వేం కాదు, ప్రశాంత్. ప్రశాంత్ కాదు, సుశాంత్. పేర్లు అక్షరం మారితే పర్లేదే, మనిషి మారితేనే తేడాలు వచ్చేస్తాయి. నువ్వేం మాట్లాడుకో, ముందుకి నుంచి వెళ్ళు. ప్రశాంత్ వస్తే ఫీల్ అవుతాడు. ఆడబ్బా, వాడెవడే ఫీల్ అవడానికి? ప్రశాంత్ ని తిట్టొద్దు. తిట్టడం కాదు, వాడు ఇక్కడికి వస్తే అమ్మో ఇంకా లాభం లేదు, నిజం చెప్పాల్సిందే. స్నేహ, అసలు ఇది కల కాదు, ఇది కల కాదు, నిజం. నో, ఇది కలే. హలో మేడం మీరాబాయ్, ఇది నిజం. రా, కావాలంటే చూడు చూడు. ఇప్పుడు కిటికీ ఓపెన్ చేస్తున్నాను, చల్లటి గాలి వస్తుంది, పండు వెన్నెల కూడా ఉంటుంది. ఓకే, అమ్మని ఏంటంత చీకట్టుకుంది? కొంపతీసి వాళ్ళ అమావాస్య. ఇప్పుడు దీన్ని ఎలా నమ్మించాలరా బాబు? ఐడియా. నొప్పిగా ఉందా లేదా? గట్టిగానే గిల్లానే. ఏది నువ్వు ఒకసారి గిల్లు. నీకు నొప్పి లేదు కదూ? కళ్ళలో నొప్పి తెలీదు. ఏంటి తెలీదు? చూడు ఎర్రగా ఎలా వాచిపోయిందో. ఓకే ఓకే, 12 అవుతుంది. ప్రశాంత్ వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళు. మధ్యలో వాడు పేరు ఎత్తావంటే ఏం చేస్తావు? బిల్డింగ్ పైన దూకేస్తావా? దూకు, నీకేం కాదు. ఎవడు చెప్పాడు? ఆ రోజు దూకినందుకే ఇదిగో 6 కుట్లు పడిని. కొద్దిలో హెడ్ మిస్ అయ్యి హ్యాండ్కి తగిలేసింది, లేకపోతే నా ఫోటోకి దండేసేవాళ్ళు. ఎందుకు ఇదంతా చేసావు? నీ కలలు బాగొస్తాయని తెలిసే ఇదంతా చేశాను. కానీ ఏం చేసినా, ఎందుకు చేసినా అంతా నీ మనసులో ప్రేమ పుట్టించడానికే. ఇది కళ కాదు, నిజం. ఇది రూమా, మున్సిపాలిటీ చెత్త కుండీయా? దీనికి అది రే రే. ఇప్పుడు హాయిగా ఉంది. దున్నపోతు మీద వాన. ఒరే, అలారం సౌండ్కి బిల్డింగ్ అంతా ఊగిపోతుంది, నీకు మాత్రం చీమ కుట్టినట్లేదా? అదిగో చెవులో నానా చెత్త పెట్టాడు. ఏంటి ఈ మాత్రం దానికి అలారం పెట్టుకు చావడం ఎందుకు? లేచి కాలేజీకి వెళ్ళు. ఫస్ట్ హాఫ్ లెసన్ బోరు, సెకండ్ హాఫ్ లెక్చరర్ బోరు. లంచ్ చేసి లంచ్ బ్రేక్ వెళ్తాలే. లంచ్ చేసి బ్రేక్ టైంకి వెళ్తావా? ఆహా, సర్వనాశనం అయిపోవడానికి ఎంత చక్కటి ప్లానింగ్. ఇది ఓహో, వీడికి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారే. ఇదిగో 7. హలో సుశాంత్, ఎక్కడున్నావు? ఆందివే, ఇప్పుడే వస్తున్నా. ప్రాజెక్ట్ వర్క్ కి అప్లై చేసావా? చేద్దాంలే, ఇంకా టైం ఉందిగా. ఈరోజు లాస్ట్ డేట్, త్వరగా కాలేజీకి రా. సాయంత్రం లోపు చేయొచ్చుగా. అమ్మా నిద్ర సరిపోవట్లేదా? డంబుల్స్ కొట్టే వేలు ఫీజు కడుతున్నారు. అప్పుడప్పుడు కాలేజీ కూడా వెళ్ళాలి, లేకపోతే నాన్నగారు ఫీల్ అవుతారు. ఈ గోల ఎప్పుడు ఉండేదేగా. వేడి నీళ్ళు పెట్టాను, లే స్నానం చేతుగా. బాగా మరిగించిన నెత్తిరిపోయండి. ఏంటో ఈ మధ్య గీత బాగా కల్లోకి వస్తుందిరా. గీత నేను పెళ్లి చేసుకున్నట్టు, గీత నేను హనీమూన్కి వెళ్ళినట్టు. హాయ్ గీత, ఏంటి రోజు రోజుకి సన్నబడిపోతున్నావు? ఏంటో బాస్, రాత్రిపూట తినబుద్ధి కావట్లేదు. పోనీ నైట్ టైం నేను కాల్ చేయనా? అప్పుడు డేలో కూడా తిందో. అవును, నువ్వేంటి?
చెయ్యి ఎందుకులే చెప్పు. 2 days నుంచి కనబడట్లేదు. ఉన్నాడా పోయాడా? మరి 2 days ఒక్క 2 days ఆగలేవా? ఇలాగైతే ఎలాగమ్మా? రేపు పొద్దున నాకేమైనా అయితే చెప్పరా? పిచ్చిదారా ఏంట్రా ఈ పిచ్చి ప్రేమ? పిచ్చి నాకు రా, నిన్ను చూస్తే నాకు వస్తుంది. ఏంటిది పోస్ట్ కార్డ్కి ఏమై? హాయ్ స్నేహ. ఏంటి సుశాంత్ కోసం వెయిటింగా? వాడెప్పుడు టైంకి వచ్చాడు కనుక పద క్లాస్కి వెళ్దాం. పద. ఏ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నీ ఇష్టం. హాయ్. ఏంటంత కూల్గా వస్తున్నావు? అప్లై చేయడానికి 1 hour టైం ఉంది. 1 hour ఉంది కదా. ఒరే రో. ఏయ్ స్నేహ. ఏ సుశాంత్, ఏ సబ్జెక్ట్ చేస్తావు? ఏదో రాసే. సుశాంత్ ఏంటి అన్ని లైట్ గా తీసుకుంటున్నావు? కెరియర్ ఇది, కరెక్ట్ గా చెప్పు. సరే నువ్వేం తీసుకున్నావు? ఏరోనాటికల్. అయితే నాకు కూడా అదే పెట్టే. అన్నయ్య, స్నేహ పెళ్లి విషయంలో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీ మాటగా నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తాను. ఇది నా కూతురు మాట కూడా. నీ మాట అది కాదందు, దాని మాట నువ్వు కాదనవు. ఇద్దరు కలిసి నా మాట కాదనకండి. హాయ్ అత్త. హాయ్ తల్లి, హౌ యు డూయింగ్? సరే టైం అయింది, నేను వెళ్ళొస్తానే. అన్నయ్య వెళ్ళొస్తా. ఓకే మా బాయ్. బాయ్. రా. డాడీ అత్త ఎందుకు వచ్చింది? నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి గుడ్ న్యూస్? కూర్చో చెప్తాను. నెక్స్ట్ మంత్ నవీన్ ఇండియా వస్తున్నాడట. అప్పుడే మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని మీ అత్తయ్య అంటుంది. ఏంటి డాడీ చెప్పరా? అది ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎవరా అబ్బాయి? డాడీ పేరు సుశాంత్, నా క్లాస్మేట్. అతనంటే నాకు చాలా ఇష్టం డాడీ. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేరా. మరి అత్తయ్య వాళ్ళకి ఈ విషయం? అవి నేను చూసుకుంటాను. నీ ఫ్రెండ్ ఇప్పుడు చూపిస్తున్నావు. రేపు మార్నింగ్ 9 o'clock. ఓకే. ఏంట్రా? గీత నా గురించి ఏమనుకుంటుందిరా? అసలు ఉంటే కదా అనుకోవడానికి. తను నేను డీప్ గా లవ్ చేస్తుందంట. ఎంత డీప్ అయినా నా అంత డీప్ కాదురా. 1 second. ఏంట్రా అది? ఇది గీత మృదువైన పెదాలను తాకిన కోక టిన్ను. చూడ్రా. చెప్పు. ఈ చెప్పు నా గీత నాజూకు పాదాలు దూరిన పాట చెప్పు. గీత కుక్క ఎత్తికెళ్ళిపోయింది అనుకుని చెప్పు. నువ్వు ఎత్తికెళ్ళావా? యా దట్స్ మీ. ఆకేంటి? ఈ ఆకు నా గీత కోమలమైన కేశాలను స్పర్శించిన ఎండుటాకు. సంకనాకు. అరే పిచ్చి బాగా ముదిరిపోయిందిరా నీకు. పిచ్చి కాదురా ఇది. ఇది నా ప్రేమకు పునాదిరా. నెక్స్ట్ వీడికి సమాధే. ఇది సత్యం కాదు కాదు, నా ప్రేమ సత్యం. ఏంటి బాగా గుర్తొచ్చేస్తున్నానా? అవును. నీకు? బాగా గుర్తొస్తున్నావు. ఇప్పుడే మిస్డ్ కాల్ ఇద్దాం అనుకున్నాను, నువ్వే ఫోన్ చేస్తావు. ఏంటి మ్యాటర్? నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? మీ నాన్న నీకు ఏదైనా పెళ్లి సంబంధం చూసాడా? షట్ అప్. మన విషయం డాడీతో మాట్లాడాను. ఏమన్నాడు? వచ్చి నన్ను కలుస్తానన్నాడా? అంత లేదు, నిన్నే వచ్చి కలవమన్నారు. రేపు మార్నింగ్ 9 o'clock ఇంటికి వచ్చి. మరి అంత లేటా? మార్నింగ్ 4 o'clock 5 o'clock పెట్టుకోవచ్చు కదా. సుశాంత్ ప్లీజ్. ఓకే ఓకే. హలో హలో. ఇడియట్. ఏంట్రా సడన్ గా ఫోన్ కట్ చేసినావు? పాప మేము చెప్తుంది కదా. ఏముందిరా, రేపు మార్నింగ్ 9 o'clock వాళ్ళ బాబుని కలవాలంట. మ్యాటర్ చెప్పేసింది కదా. సార్ ఈరోజు ప్రోగ్రామ్ 9 o'clock అమ్మాయి గారి ఫ్రెండ్తో మాట్లాడడం అయిపోయిన తర్వాత 10 o'clock రోటరీ క్లబ్ మీటింగ్, 11 o'clock కోర్టులో విడాకుల కేసు. ఎప్పుడు జడ్జి గారు టైంనే ఫాలో అవుతారు, కానీ ఇప్పుడు టైమే జడ్జి గారిని ఫాలో అవుతుంది.
నేను ఇప్పుడే వస్తాను. డాడీ ఉంటారు కదా? వెళ్ళు. థ్యాంక్స్ డాడీ. ఇప్పుడు ఎక్కడ వస్తారు? ఈజీగా 10 దాటేస్తుంది. హే గిరి, సుశాంత్ కనిపించాడా? సుశాంత్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు. ఓకే ఓకే. అది బబ్లు వాళ్ళు కుక్క పిల్లల కోసం పందెం కట్టారు. ఓడిపోతే ఏజీ కాలనీ వాళ్ళు లాగేసుకుంటారు. అందుకే. నువ్వేంటి అలా ఉన్నావు? ఓ మీ డాడీని కలవాలి కదా. 1 hour కదా లేట్ అయింది. లాస్ట్ బాల్ లాస్ట్ రన్, తొందరగా రారా. ఇప్పుడే వచ్చేస్తానే ప్లీజ్ మా ప్లీజ్. డాడీ వెయిట్ చేస్తున్నా. వెళ్దామా? ఇదా చిన్న తప్పేలే, పర్లేదు పద పద, టైం అయింది, వెళ్దాం పద. సార్, రోటరీ క్లబ్ వాళ్ళు ఫోన్ చేశారు. మీటింగ్ 12 o'clock పోస్ట్ పోన్ చేయండి. అలాగేనండి. హలో, 12 o'clock కలుద్దామని చెప్పారండి. నా 15 ఏళ్ళ సర్వీసులో ఫస్ట్ టైం జడ్జిగా టైంని మార్చుకున్నారు. ఆడెవడు వచ్చి ఇంకేం మారుస్తాడో ఏటో. ఓ చూడు, అసలే లేట్ అయింది. మా డాడీతో జాగ్రత్తగా మాట్లాడు ప్లీజ్. డాడీ, సుశాంత్. హలో అంకుల్. హలో. ఆ దెబ్బేంటి? అది డాడీ బైక్ మీద వస్తుంటే స్కిడ్ అయింది. చచ్చా అదే లేదు అంకుల్, క్రికెట్ ఆడుతుంటే పడ్డాను. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చో. థ్యాంక్స్. మీరు కూడా కూర్చోండి అంకుల్. గురుగారు నిలబడ్డారండి, కూర్చోండి. అలాగే అలాగే. ఓహో, అంకుల్ అసిస్టెంటా? మీ పేరెంట్స్? ఫాదర్ సర్వే డిపార్ట్మెంట్, మదర్ హోమ్ డిపార్ట్మెంట్. టోటల్గా మిడిల్ క్లాస్ డిపార్ట్మెంట్ అన్నమాట. థ్యాంక్స్. సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేసినా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అంకుల్. ఇంతంగా ఉంటాడు కావాలి. అంటే నీ జీవితంలో లక్ష్యం అంటూ ఏమీ లేదా? ఏంటి అంకుల్ జీవితం లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అంకుల్ బేసిక్గా నేను నిన్నటి గురించి వరి అవ్వను, రేపటి గురించి హరి అవ్వను. ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఎలా నచ్చితే అలానే ఉంటాను. కనబడుతూనే ఉంది. నీ వయసు కుర్రాళ్ళు బాగా మాట్లాడుతున్నావు అనుకుంటారు, కానీ బాగా మాట్లాడే వాళ్ళందరూ బాగుపడతారని గ్యారంటీ లేదు. చెడిపోతారన్న గ్యారంటీ కూడా లేదు కదా అంకుల్. దేనికైనా నమ్మకం ఉండాలి. గొప్పవాళ్ళు అయిన తర్వాత చప్పట్లు కొట్టే వాళ్ళకన్నా మనకేమీ లేనప్పుడు మనం నమ్మి పెన్ను తట్టే వాళ్ళు ఎంతైనా అవసరం అంకుల్. నా మీద స్నేహక నమ్మకం ఉంది. ఒక ఫాదర్గా నాకు నమ్మకం ఉండాలిగా. నమ్మకందే ఉంది అంకుల్, పెంచుకుంటే పెరుగుతుంది. ముందు ఇష్టపడండి, ఆ తర్వాత నమ్మకం అదే కలుగుతుంది. సో నీకు లైఫ్ పట్ల పెద్దగా అవగాహన లేదు, క్లారిటీ లేదు. జీవితంలో నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకో. చూడు సుశాంత్, గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా ప్రయోజనం ఉండదు. జీవితంలో బాధ్యత అన్నది అవసరం, అది నీలో లేదు. అది ఏంటో కూడా నీకు తెలియదు. ప్రేమించడానికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదనుకో, కాబట్టి ప్రేమించేశావు. గుడ్.
సుశాంత్ సుశాంత్ ఏమైంది? ఏయ్ మీ నాన్నగారిని మెంటలా? ఏమనుకుంటున్నాడు? నేనేదో తప్పు చేసినా నన్ను ముద్దగా ట్రీట్ చేస్తున్నాడు. హే, చూడు నేను ఇలాగే ఉంటాను నాకు అది నచ్చినట్టు. కాదు. ఏయ్ మీ నాన్నకి నేను నచ్చకపోతే అది ఆయన ప్రాబ్లం, నాది కాదు. ఓకే సుశాంత్